నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం రెగ్యులర్ గా కంటిన్యూగా ఏదో ఒక కంప్లైంట్ దాని మీద, స్కాముల గురించి కానివ్వండి, ఎవ్రీథింగ్. రీసెంట్ గా ఈవెన్ వస్త్రాల మీద కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే మరలా కొత్తగాను గోవిందరాజస్వామి వారి గోపురానికి సంబంధించి ఆ తాపడంలోన దాదాపు 50 కిలోలకు పైగా బంగారాన్ని మాయం చేశారు. అలాగే 30 విగ్రహాలు దాదాపు దానికోసం ధ్వంసమైనవి అక్కడ అని చెప్పేసి. సో మీరు ఏం చెప్తారు అసలు? అంటే అసలు ఏం జరుగుతుంది తిరుమల కింద నుంచి పై వరకు కూడా మొత్తం నిలువున? నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది చెప్పారు. పరకామణితో Already ఆగదు, లాస్ట్ టైం చెప్పారు. లడ్డూతో ఆపదు, ఇంకా ఎన్ని బయటకు వస్తాయో అన్నాక మీకు శాల్వల్ది బయటకు వచ్చింది. ఉమ్, అది అయ్యాక ఇప్పుడు విగ్రహాలు అంటే మన విగ్రహాలు అంటే అందరూ ఏ విగ్రహాలు అన్నారు? ఇగో ఇదే ఈ తాపడం చేసిన విగ్రహాలు. ఉమ్, అంటే మీకు తెలీదు, మీరు అప్పుడు పుట్టారో లేదంటే, నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మేము రెగ్యులర్ మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం. ఉమ్, అంటే నెలలో కనీసం 1-2 సార్లు ఫ్రెండ్స్ అందరం అనుకుని సడన్ గా వెళ్ళిపోయి 2:30 గంటల్లో కొండెక్కేసేవాళ్ళం. ఓకే. అప్పుడు లోపలికి వెళ్తే మీకు ఈ వెండి రేకులు ఇలా విరిగిపోయి వస్తూ ఉండేవి. తర్వాత అక్కడ గ్యాప్ ఉండేది ఉమ్, ఆ స్టోన్స్ లో, అంటే ఆ రాతి ఇది ఉంటుంది కదా, అవునవును, అందులో డబ్బులు దోపు ఉండేవాళ్ళు. అవునవును, మీరు చూసారో లేదో అవును. నాకు తెలియదు. ఇప్పటికి తిరుపతిలో లోపలికి చిన్నవి కనిపిస్తాయి మేడం కనిపిస్తూ అక్కడక్కడ. ఉంటాయి. అవును, అప్పుడు ఇట్లా తీయడానికి వచ్చేది, ఆ వెండి ముక్కలు కూడా వచ్చేవి, కానీ మేము తీసుకోలేదు కానీ చెప్తున్నా. అవును. అట్లా ఉండేది. అంటే అంత పట్టించుకోకుండా ప్రజలు అలా డబ్బులు దేవుడికి కనిపించినా అలా- దేవుడిదని అలా వదిలేసేవాళ్ళు, అందుకని చెప్తున్నా. ఉమ్, కానీ ఇప్పుడు దేవుడికి చేయాల్సిన సేవలే మింగేస్తున్నారు. ఉమ్, అంటే గోవిందరాజ స్వామికి సంబంధించి ఆ తాపడం మింగేశారంటే, అంటే 50 కిలోలు బంగారం అంటే ఉమ్, వాళ్ళు మరి ఏమంటారు, పుత్తడి బదులు ఇత్తడి అక్కడ రాసేసి ఉమ్, ఏదో కొద్దిగా అందులో బంగారం కలిపి ఈ 50 కేజీలు మింగేశారా? ఉమ్, ఇప్పుడు ఇది ఎవరెవరి ఇళ్లలో ఉన్నాయి, అవును. ఇది ఎవరి టైంలో జరిగింది బయటికి రావాలి. ఉమ్, అంటే ఇద్దరు సుబ్బారెడ్డి ఆర్ కరుణాకర్ రెడ్డి, అవును. లేదు ఇద్దరు కలిసి చేశారు. ఉమ్, ఇందులో ధర్మారెడ్డికి అంత వెళ్ళింది అవును. కదా. మొన్న ధర్మారెడ్డి బాధపడ్డాడు కదా, పశ్చాత్తాపడ్డాడు. ఉమ్, నేను తప్పు చేశాను, పై వాళ్ళ మాట విని అన్నాడు కదా పరకామణి అందులో విషయంలో. ఇది కూడా ఉండుండొచ్చు. అందులో ఇది కూడా ఉండుంటుంది. ఉమ్. అందుకే దేవుడు శిక్షలు వేస్తాడండి. ఇంకా నేను ఇంతకంటే చెప్పను, కానీ మీరు అర్థం చేసుకోండి. మనం అనుకుంటున్నాము మనం తప్పు చేస్తే ఏం పర్వాలేదు, నేను క్రిస్టియన్ని లేకపోతే నేను హిందూనైనా పర్వాలేదు, నన్నేం చేస్తాడు అనుకుంటే ఉమ్, చేస్తాడు, ఎందుకు చేయడు? అవును. అంత ఇప్పుడు ఈజీగా జగన్మోహన్ రెడ్డి కూడా తప్పించుకోవడం. అనుభవిస్తాడు, ఏం ఎక్కడికి పోవు. ఉమ్, ఎందుకంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి వాటా లేకుండా ఎందుకు ఉంటుంది? అవును. 50 కిలోలు 20 కిలోలు ఆయనకు ఉండొచ్చు, ఉమ్, 10 కిలోలు వీళ్ళు ముగ్గురు పంచుకుని ఉండొచ్చు. సింపుల్. బంగారం మంచి రేట్ ఉంది ఇప్పుడు. మామూలుగా లేదు. స్వామికి కానుక ఇవ్వడానికి కూడా పాపం ఒక 5 తులాలు ఇచ్చేవాళ్ళు తులం దగ్గర దాచి 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 తులం దాచి ఇస్తున్నారు. ఇస్తున్నారు. అవి మానేయకుండా వాళ్ళు అనుకుంటే. అనుకుంటే. అందుకని నేను అనేది ఏంటంటే, గతంలో మీకు ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, కాసుమాలు ఇచ్చారు దేవుడికి, ఉమ్, ఎవరో ఉమ్, ఒక అవును. కుటుంబం అవును. కర్ణాటక నుంచి. కర్ణాటకనే గుర్తు నాకు. వాళ్ళు ఒక పూట అన్నం తిని కాసుమాల చేయించి స్వామికి ఇవ్వడానికి వస్తారు. ఉమ్, పివిఆర్కే ప్రసాద్ గారి టైంలో అన్నమాట. ఉమ్, అంటే చెప్తున్నా, అంటే మన భక్తి. నమ్మకం అలా ఉంటే వీళ్ళు శుభ్రంగా కడుపు నిండా తిని లాగేసుకుంటున్నారు. అసలు అంటే ఉండదా మేడం ఇంకా అసలు కొద్దిగా కూడా లోపల భయం ఉండదా? అమ్మా, first? భయం అంటే ఇప్పుడు నువ్వు దోచుకోవడానికి వచ్చాక రాష్ట్రాన్ని భయాలేంటి? ఫస్ట్. అయ్యో ఇంకా ఇంతే దోచుకున్నానా అనుకుంటారు వాళ్ళు. ఉమ్, అయ్యో 50 కిలోలైనా ఇంకో 50 కిలోలు దోచుకోవాల్సింది, తప్పు జరిగింది అనుకుంటారు. ఉమ్, అంటే తాపడాలు ఎందుకు చేయిస్తారంటే వీళ్ళు దోచేసుకోవటం. ఉమ్, అక్కడ దేవుడి పేరు చెప్పి తాపడం, ఇక్కడ వీళ్ళు దేవుడి సొమ్ముకి తాపడం చేసేస్తారు ఉమ్, తీసుకెళ్ళి. అంతే కదా. అందుకని చాలా అన్యాయం అండి. ఇవాళ తిరుమలది ఇంకా మీకు ఇంకా చాలా బయటపడతాయి, కంగారు పడద్దు. ఉమ్, ఇంకా ఎన్నెన్ని ఆస్తులు తినేశారు, ఏమేం చేశారు అన్ని బయటికి రావాలి. అవును. దీని మీద కూడా సిట్టు విచారణ మొదలవ్వాలి. నెంబర్ 1. తర్వాత భద్రాచలం అవును మేడం, భద్రాచలం బానే గుర్తు చేశారు. ప్రసాదంలో ఉమ్, పురుగులు ఏంటండి? అంటే శనగపప్పు ఏం వాడుతున్నారు మీరు? ఉమ్, ఇప్పుడు శనగపిండి పురుగులు పట్టేసింది అనుకోండి, అవును. లేకపోతే పుచ్చిపోయిన శనగపప్పు మీరు ఏమైనా పిండి పట్టించారా? ఉమ్, లేకపోతే పిండికే పురుగులు పట్టాయా? ఉమ్, మీరు దాన్ని అలా వాడేస్తారా? ఎందుకండి, ఎందుకు మీరు అందరూ సేవలు చేస్తున్నారు దేవుడికి? ఇది ఎవరి తప్పు? అవును. ఇప్పుడు మన దేవుణ్ణి అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి. ఉమ్, ఆ? ఎందుకు ఇట్లా మారిపోతున్నారు?
మీరు ఒకళ్ళని నెత్తిన పెట్టుకోవడం కోసం లేదు పార్టీ పెద్దల్ని సంతోషపెట్టడం కోసం మీరు దిగజారక్కర్లే, మీరు తప్పుడు మాటలు మాట్లాడక్కర్లే, మీ అవును. నమ్మకాలను మీరు వమ్ము చేసుకోక్కర్లే ఎవరైనా సరే. ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నామని అనుకుంటున్నారు వీళ్ళు అలా కానీ ఇది మాట్లాడేయడం, కానీ నెగటివ్ అది అవుతుంది వ్యతిరేక కదా. అది ఎంత వ్యతిరేకత వస్తుందంటే అల్టిమేట్ గా నష్టం మీకే. అవును. కాబట్టి ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరున్నారు, అది చూసి దేవాదాయ శాఖ మంత్రిని ఉంచాలా తీసేయాలా ఆలోచించండి. ఉమ్, ఇలాంటి తప్పులు జరిగేటప్పుడు క్షమించకూడదు. అవును. మీరు అక్కడ ఉండే అర్చకులను కాదు తిట్టడం, అసలు దాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు, అధికారులు ఎవరు, ఆ అవును. అధికారులు ఎంత తిన్నారు. అసలు లోపల లడ్డూలు స్టోర్ చేసేది ఉంటది కదా మేడం, అక్కడ ఏమైనా కూడా క్లీన్లీనెస్ లేకపోయినా కూడా మరి అన్ని పురుగులు రకాలుగా పడే ఛాన్స్ ఉంది. అన్ని రకాలుగా. అందుకే కదండి ఇప్పుడు అయోధ్య రామాలయం కట్టాక ఉమ్, దాని మెయింటెనెన్స్ కోసం తిరుమల వచ్చి అన్ని తెలుసుకుని వెళ్ళారు కదా. ఉమ్, ఎవరైనా సరే తిరుమల వచ్చి తెలుసుకుని వెళ్తారు, ఎలా ఉంచాలి ఏంటి, పరిశుభ్రత గాని ఉమ్, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా పదార్థాలు నిల్వ చేస్తారు, ఎలాగా స్వామి వారి కైంకర్యాలు తయారు చేస్తారు. చేస్తారు, ఇవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి భద్రాచలం వాళ్ళు కూడా వెళ్ళచ్చు. అసలు భద్రాచలం ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళదే కదా. అవును. అది కాకపోతే ఏంటంటే ఈ బైఫర్కేషన్ లో దాన్ని అటు అలాగే వెళ్ళింది. ఉంచేశారు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవటం తప్పులేదు. ఏమండి ఎక్కడా కూడా ఇప్పుడు మీరు మేము వేరు అనే భావన ఎక్కడా లేదు. అవును. తెలంగాణ ఆంధ్ర అనే భావన చెప్పుకోవటం వరకే, రాజకీయ నాయకుల వరకే. అవును. దట్టు ప్రజల్లో భగవంతుడి లేదు. దగ్గర అసలు అసలు ఉండదు, అందరూ ఒకటే. ప్రజల్లో లేదు. అసలు భగవంతుడి విషయానికి వచ్చేసరికి దేవుడు అందరి వాడును. అవును. అలా అనుకుంటే భద్రాచల రామదాస్ కీర్తనలు పాడిందే ఆ, తెలుగు వ్యక్తి అవును. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉమ్, అసలు రాముల వారి కళ్యాణాలంతా జరిగేది ఆంధ్రాలోనే ఎక్కువ. అవును. కాబట్టి దాని మీద దృష్టి కూడా పెట్టలేదు కేసీఆర్, మీకు ఉమ్, తెలుసు. ఉమ్. దానికి అసలు ఆయన అసలు ఒక వెళ్ళేవాడు రూపాయి కాదు కూడా కదా టెంపుల్ కి. కేటాయించలేదు, ఎందుకంటే అది ఆంధ్రాదని తెలుసు ఆయనకి. అవును. అందుకని ఆ ద్వేషంతో దేవుడి మీద ద్వేషం పెట్టుకున్నాడు. ఉమ్, ఏమైంది ఇవాళ దేవుడి మీద ద్వేషం పెట్టుకుంటే? అవును. నీ కుటుంబంలోనే ద్వేషాలు పెరిగిపోయాయి. వాళ్ళకే పొంతన లేకుండా కొంతలో అదే అంతే ద్వేషం, ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషం ఎందుకు? అవును. ఆస్తులు ఎక్కువైపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అవును. అందుకని మనిషికి మించి ఏది కూడబెట్టకూడదండి. ఉమ్, ఏది ఏమైనా ఇవాళ భద్రాచలం లడ్డు విషయంలో కూడా ముందు రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి అసలు ఎక్కడ తప్పు జరిగింది తెలుసుకుని అవును. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి క్షమాపణ చెప్పాలి, ఉమ్, మళ్ళా జరగకుండా చూడాలి. అవును. దట్టు వీళ్ళంటే మీరు అన్నది కరెక్ట్. వీళ్ళు ఏమంటున్నారంటే కావాలనే వీడియో వైరల్ చేస్తూ ఉన్నారు, అది ఇక్కడ జరిగింది కాదు, మేము స్థానికంగా స్టేషన్ లో కూడా కంప్లైంట్ పెట్టాము వీడియోకి సంబంధించి అని చెప్పేసి. బట్ ఆ వీడియోలో ఏముందంటే ప్రసాదం తాలూకా కవర్ సరేనండి, క్లియర్ గా వేరే వాళ్ళు పెడితే కనిపిస్తుంది. ఈ పాటి పట్టుకోవచ్చు కదా, అది పెద్ద విషయమా? పట్టుకోవాలి. అదే కదా. అది గూగుల్ టేక్అవుట్ ద్వారా మీరు ఏమైనా చేయొచ్చు. అవును. కాబట్టి మీరు నింద వీడియో పెట్టిన వాళ్ళని అనకండి. ఉమ్, మీరు నిజంగా తప్పు చేయకపోతే పట్టుకోండి, వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వండి వాళ్ళకి. అవును. అంతేగాని మీ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించండి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.